జై వాసవి. ఈరోజు తిరుపతి ఆర్వేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సారథ్యంతో గోనివాస్ నందు ఫ్రీ ఉచిత ఐ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 130 మెంబర్స్ పైగా ఇప్పటికీ మా సేవలు తీసుకోవడం జరిగింది. ఇంకా వస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 4 దాకా ఇలానే కంటిన్యూ చేయదలిచాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆర్వేష్ యువజన సంఘం ఆధ్వర్యంలో మేము ఇలా ఐ క్యాంప్సే కాకుండా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా ఆర్వేషుల కోసం కావచ్చు, సోషల్ యాక్టివిటీ సర్వీసెస్ రెగ్యులర్గా ప్రతి నెల 1-2 యాక్టివిటీస్ అనేది మేము నిర్వహిస్తున్నాము. ఉచిత స్కాలర్షిప్స్ దగ్గర నుంచి పిల్లలకు కాంపిటీషన్స్, స్కూల్ కాంపిటీషన్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కాంపిటీషన్స్ పెట్టి గవర్నమెంట్ స్కూల్స్కి సపోర్ట్ చేయడం లాంటివి. అదేవిధంగా ఎవరైనా వైశ్యాస్ ప్రమాదంలో ఉంటే వారికి హాస్పిటలైజ్ అయితే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను అందించడం కావచ్చు, వారికి కావాల్సిన నగదు రూపంలో వారికి నగదు సహాయం అందించడం కావచ్చు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్స్ నిత్యం అత్యంత ముఖ్యమైనది. మా దినచర్యలో భాగంగా మేము ప్రతిరోజు యువజన సంఘం తరఫున కావచ్చు మాకు బ్లడ్ రిక్వెస్ట్ తిరుపతి నలుమూలల నుంచి మాకు అందుతూ ఉంటాయి. హాస్పిటల్స్ నుంచి ప్రతిరోజు మా మెంబర్స్ దగ్గర కావచ్చు, లేకపోతే మిగిలిన వారి ఆధ్వర్యంలో కావచ్చు, బ్లడ్ ఎవరైతే మాకు సహాయార్థం వస్తారో వారికి బ్లడ్ని అందించే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఇవే కాకుండా చాలా యాక్టివిటీస్ అనేది మేము ఆర్వేష్ యువజన సంఘం తరఫున చేస్తున్నాము. ప్రతి సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఎప్పుడు ఇది ఉన్నా కూడా మేము మా యువజన సంఘం అనేది ఎప్పుడు ముందు. ఈ సందర్భంగా మా సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే సభ్యులు అనేది, టీం అనేది లేకపోతే ఏ కార్యక్రమం కానీ ముందుకు సజావుగా సాగదు. మాకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఎప్పుడు ప్రతి నిత్యం ఏ కార్యక్రమం తలపెట్టినా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహాయ సహకారాలు ఇచ్చిన మా మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొక ముఖ్య విషయం అని గుర్తు చేసుకోవాలి. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మూల కారకుడైన శ్రీ పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం అమరావతిలో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని, అదేవిధంగా స్మృతివనాన్ని నిర్మించడానికి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వైశ్యాసిని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా భావి తరాలకు పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని మర్చిపోని విధంగా, వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా మాకు ఈ స్మృతివనానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముందుండి డుండి రాకేష్ గారు చాలా ఫైట్ చేశారు. వారికి కూడా అభినందిస్తూ ఇలానే ఈ స్మృతివనాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేసే విధంగా, ఇది జాతికి అంకితం చేసే విధంగా ఉండాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.